అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రం. నెలలో 2 సార్లు ఖచ్చితంగా వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం మైత్రేయం. మైత్రేయ ముహూర్తాన్ని ప్రజలకి పరిచయం చేసి ఎంతో మంది అప్పుల బాధల నుంచి బయటపడటానికి అది చాలా దోహదపడింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చక్కటి ముహూర్తాన్ని, ఈ విధానాన్ని పాటించుకుని మీరు ఈ అప్పుల నుంచి బయటపడండి అని చెప్తున్నందుకు కృతజ్ఞతలండి. తప్పకుండా అమ్మ, అమ్మవారికి ఖచ్చితంగా రీడైరెక్ట్ చేశారు. రైట్, అయితే ఈసారి ఎప్పుడు వస్తుంది మైత్రేయ ముహూర్తం? అలాగే ఇక్కడ సబ్స్క్రైబర్స్కి తెలియని వాళ్ళ కోసం అసలు మైత్రేయ ముహూర్తం అంటే ఏంటి, అప్పుల బాధల నుంచి మైత్రేయ ముహూర్తంలో బయటపడటం కోసం మరి మేము మైత్రేయ ముహూర్తాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి మనకు తిథులు కానీ రోజులు కానీ ఎంతో విశేషము కలిగినటువంటివి ఉన్నవి కనుక ప్రతిరోజు మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైత్రేయ ముహూర్తము అనేటువంటిది అదొక ఎనర్జీ. మైత్రేయ ముహూర్తం అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ. దీనిని మనము ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు, ఒక 5 సంవత్సరాల లోపు పిల్లాడు, వాడు అరిచినా సంతోషమే, వాడు నవ్వినా సంతోషమే, వాడు టాయిలెట్ పోసినా సంతోషమే, వాడు ఏం చేసినా సంతోషమే. మనకు ఆ తల్లి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. 5 సంవత్సరాల లోపు వరకు, మ్యాక్సిమం 3 ఇయర్స్ లోపు అనుకున్నాం. ఇంకా అనుకుంటే కొట్టడానికి మనసు రాదు. వాడిని కొట్టాలి అన్నా మనం అంటే ఆఫ్టర్ ఎప్పుడైతే 7, 8 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ క్రాస్ అవుతాయో ఇక అది దండించవచ్చును. అయితే ఎందుకు ఈ విషయం అంటే ఇందులో ఎంత ప్యూరిటీ ఉంటుంది. ఒక తల్లి, ఒక కూతురు, ఒక కొడుకు, లైక్ ఎవరైనా ఎంతటి ప్యూరిటీ ఉంటుంది, అంతటి ప్యూరిటీతో మైత్రేయ ముహూర్తాన్ని మీరు వినియోగించుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది, నిజంగా మనం ఒక కోరిక కోరుతూ ఉన్నాము, లేదా నాకు ఈ కష్టం ఉంది అని ఒక బ్రాహ్మణుని దగ్గరకో లేదా ఒక ఆస్ట్రాలజీ దగ్గరకో వెళితే, ఫలానా సమయం నుంచి ఫలానా వరకు మీకు ఇబ్బంది ఉంది, దీని తర్వాత మీకు సంతోషకరమైనటువంటి క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత, ఆ సంతోషకరమైనటువంటి ఆ విషయాలు నిజంగానే మీకు జరిగింది. ఆ ల్యాండ్ అమ్ముడు పోయింది, డబ్బులు కలిసి వచ్చాయి, ఉద్యోగం వచ్చింది, లేదా సంతానం అయ్యింది, లేదా వివాహం అయ్యింది, అరే చెప్పినట్టుగా చెప్పిన విధంగా నాకు జరిగిందే, ఎంత సంతోషం ఇది, ఒకసారి కలుస్తా, ఇది కృతజ్ఞతాభావం. ఇంతటి యాటిట్యూడ్ మన లోపల ఉండాలి. సో ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం అంటేనే అదొక అద్భుతమైనటువంటి ఎనర్జీ. నేను ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అది అర్థం చేసుకోవాల్సింది. ఇది మనకు అనురాధ నక్షత్రము కావచ్చును, అదేవిధంగా అశ్విని నక్షత్రం కావచ్చును. ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి మైత్రేయ ముహూర్తము, ఈ మైత్రేయ ముహూర్తంలో మనకు సుమారుగా ఒక 2 గంటలు ఉంటుంది. ఇది పర్టికులర్గా కొన్ని లగ్నాల్లో 2 అవర్స్ ఉంటుంది. ఇక ఇది ఉదయం ఉండవచ్చును, మధ్యాహ్నం ఉండవచ్చును, సాయంత్రం ఉండవచ్చును, అర్ధరాత్రులు ఉంటవి, తెల్లవారుజామున కూడా వస్తూ ఉంటుంది. కనుక దీన్ని అది మనకు కనెక్ట్ కావాలి. మరి శుక్రవారం అప్పు తీర్చొచ్చా అండి? సెంటిమెంట్ ఏమో. అయ్యో తప్పకుండా అమ్మా. శుక్రవారాలు ఎప్పుడైతే మనకు ఉండే అటువంటి సమస్యలకు తప్పకుండా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. కనుక తీరిస్తే మంచిదే. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఎటు వెళుతుంది? ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. వాస్తవానికి లక్ష్మీదేవి చంచలమైనటువంటి మనస్తత్వం కలిగింది. గోమాత కూడా ఒకసారి ఒకానొక సందర్భంలో ఆవులు ఇది అమ్మవారు భూలోకానికి కేవలం ఏదో సంచరించడానికి వచ్చేటువంటి క్రమంలో గోశాల దగ్గరికి వెళుతాయి. అక్కడ ఆవులు ఉంటుంది. లక్ష్మీదేవి అడుగుతుంది, అమ్మ నేను మీ లోపల కొలువైతే ఉంటాను అని చెప్పంటే, అమ్మ వద్దు, నువ్వు చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దాన్ని మాకు వద్దు అంటే, లేదు లేదు అన్న విధంగా
అక్కడ జరిగినటువంటి వాదోపవాదనలలో కాలి ధూళిలో ఆ మట్టిలో అమ్మవారి యొక్క వెనక భాగం ఉష్ణ భాగంలో ఉండు అని చెప్పి చెప్తుంది. సో అట్లా కనుక ఇప్పుడు మీ దగ్గరికి డబ్బులు వచ్చినాయి అనుకుందాం, దానికి అవి ఒక పర్పస్, అవి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. అందరి దగ్గర ఆగాయి. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్, నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది ఎందుకు ఆగాలి అంటే ఏంటిది అనేది. కొందరికి నంబరు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 మసి అస్సలు ఆగాయి అకౌంట్లో, అసలు పైసా ఆగనే ఆగది. అదేందో ఇలా మసి కాకుండా ఉండాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే లక్ష్మీదేవి శుక్రవారం సెంటిమెంట్లు వదిలేసి 24వ తారీఖు శుక్రవారం మైత్రేయ ముహూర్తం వస్తుంది కాబట్టి అది అప్పు తీర్చడానికి యూటిలైజ్ చేసుకోవాలి. ఇంతకీ అసలు ఏం చేయమంటారు? తప్పకుండా చెప్తామా. ముందుగా ఒక లెటర్ తీసుకోండి, వైట్ పేపర్ తీసుకోండి లేదా ఎల్లో పేపర్ తీసుకోండి, ఎల్లో రంగులో ఉండేటువంటి పేపర్ తీసుకోండి, తప్పకుండా రెడ్ కలర్ పెన్ తీసుకోండి, తీసుకొని రాయండి. రెడ్ కలర్ పెన్ దొరకకుంటే గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి, చక్కగా రాయండి. నేను పలానా రమేష్కు ₹3,00,000 అసలు ఇవ్వాలి, దీనికి తోడు ఇంత వడ్డీ ఉన్నది కనుక మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఇతనికి ₹3,000 నేను జమ పరుస్తున్నాను. సో మిగిలినటువంటి అమౌంట్ నేను 45 రోజులలో తీర్చబోతున్నాను. మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని నా అప్పును మొత్తము నేను తీర్చుకోబోతున్నాను లేదా తీర్చేశాను అనే విధంగా రాయండి. రాసేసి తప్పకుండా కూడా వారికి ఫోన్పే చేయండి. ఇదే సమయానికి ఎగ్జాక్ట్లీ నేను టైం చెప్తా, ఆ టయానికి ఫోన్పే గూగుల్ పే చేయండి. ఫోన్పే గూగుల్ పే 2 times చేయండి. 1 time బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. అంటే 3 ముహూర్తాలను వినియోగించుకోండి. 3 ముహూర్తాలను వినియోగించుకున్నాకనే మీ వర్క్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మొదటి ముహూర్తంలో ఫోన్పే, రెండవ ముహూర్తంలో కూడా ఇలాగే డిజిటల్గా పంపించడం, మూడో ముహూర్తంలో క్యాష్ ఇవ్వమంటున్నారు. మొదటిది ఫోన్పే చేసిన, రెండోది అవైలబుల్లో ఉంటే రెండోది క్యాష్ ఇవ్వండి, మూడోది ఫోన్పే చేయండి. లేదా మొదటిదే క్యాష్ ఇస్తానా ఇచ్చేయండి, మీ ఇష్టం. లెటర్ మాత్రం మస్ట్. ఈ 3 లెటర్స్ ఏ నెలలో మీరు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటున్నారో తప్పకుండా ఆ నెల రాసుకొని ఇవి పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ పేపర్ ఎక్కడ పెట్టమంటారు? మీరు పడుకునేటువంటి తలగడ కింద పెట్టుకొని పడుకోండి. ఏమిటి? నా అప్పు నేను తీర్చేశాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అమ్మవారు. యూనివర్స్ అంటే అమ్మవారు ఎవరో కాదు. సో అమ్మవారికి నమస్కరించుకోండి. ఆ విధంగా తలగడ కింద పెట్టుకొని పడుకోండి. ఇట్లా ఉండనివ్వండి. అంతకుముందు గత వీడియోలలో మనము ఆ పేపర్ పూజా మందిరంలో పెట్టి దానిపై దీపారాధన చేయండి అని చెప్పాం. ఈ దీపారాధన చేసే వీలుంటే చేయండి, లేదా తలగడ కింద పెట్టుకోండి. ఎందుకంటే కళ మనం ఏదైతే ఊహించుకుంటామో అది జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. సో ఇట్లా చేయండి. ఇక వారికి ఫోన్పే గూగుల్ పే లేదు అనుకుంటే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. లేదు అనుకున్నా ఇవాళ మీరు ఈ లెటర్ రాసి ఎవరైతే ఫోన్పే గూగుల్ పే వారికి చేసేసి ఆ లెటర్ దిండి కింద పెట్టుకోమంటున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఫోన్పే గూగుల్ పే లేదో ఆ అమౌంట్కు ఒక ₹11 కానీ ₹16 కానీ యాడ్ చేయండి. యాడ్ చేసి దాన్ని ఎన్వలప్ కవర్లో పెట్టి చక్కగా ఒక గిఫ్ట్ ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా చేసుకొని ఈ పేపర్ మీద రాసింది అండ్ ఈ డబ్బులు 2 కలిపి మీరు ఆ యొక్క పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేయండి. ఇట్లా చేసినటువంటి ఈ దీపారాధన నెక్స్ట్ డేకు కొండెక్కుతుంది. అయిపోయాక తెల్లవారు కానీ మళ్ళీ తెల్లవారు కానీ ఇట్లా 2-3 డేస్లో ఈ డబ్బును వారికి అందజేయండి. అయితే అందులో ఉండేటువంటి ₹16 ₹11 ఏవైతే ఉన్నాయో ఇవి మీరు తీసుకొని మీ దగ్గరనే పెట్టుకొని ఆ ఫిగర్ అమౌంట్ 3,000 2,000 100 1,000 10,000 వారికి ఇచ్చేయండి. ఇట్లా మీరు 3 ముహూర్తాలు వినియోగించుకుంటారు. ఎప్పుడైతే 3వ ముహూర్తం తర్వాత నుండి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీకు వితిన్ 41 డేస్లో పని అయిపోతుంది ఖచ్చితంగా. ఇది బంగారానికి ఒకవేళ బంగారం గోల్డ్ లోన్ కింద పెట్టుకున్నా కూడా ఇట్లాంటి పద్ధతి అనుసరించవచ్చు. తప్పకుండా బంగారం తాకట్టులో ఉంది అనుకున్నా కూడా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. ఈ సమయంలో అప్పు కట్టండి, మీరు మీ బంగారం మీకు తిరిగి వస్తుంది. అట్లా చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని వేల మందిని మనం చూసాము, మాట్లాడాము.
కమెంట్స్ రూపంలో కూడా ఎంతోమంది మేము లబ్ధి పొందాము ఈ ముహూర్తం ద్వారా అని చెప్పడం జరిగింది. ఇంతకీ 24వ తారీఖు ఎప్పుడుందండి ముహూర్తం? మనకు ఈ యొక్క మైత్రేయ ముహూర్తము ఈ 2025లో అక్టోబర్ నెలలో 24వ తారీఖు 8:20 నుండి 10:38 వరకు మనకు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం సమయము. Right. 8:20 నుండి 10:38 వరకు ఉదయం AM ఈ మార్నింగ్. సమయంలో తప్పకుండా మీరు మనం చెప్పిన విధంగా వినియోగించుకోండి. Right. మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కూడా కొందరు గురువుగారు ఉద్యోగానికి కూడా మేము లెటర్ రాసాము మాకు ఉద్యోగం వచ్చిందనే వారు ఉన్నారు. ఇట్లా ఉన్నవి ల్యాండ్ కూడా ఉన్నవి. అవునా? మా మరి ఇవి ల్యాండ్ తెలుసుకోవాలి అమ్ముడుపోయింది అనుకునే వాళ్ళు మీరు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ తప్పకుండా. చేయండి. మీ ఇంట్రెస్ట్ ని బట్టి వీడియోస్ ని చేయడం జరుగుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మైత్రేయ ముహూర్తాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఈ అప్పుల బెడద నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ్.